హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ ఫామ్ గురించి తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనే ఒక కాన్సెప్ట్ అనేదాన్ని డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ ఆర్థోగోనల్ కూడా చూసాము మన ప్రీవియస్ వీడియోస్లో. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఇన్ పోలార్ ఫామ్ మరి ఏంటి అసలు ఇది అంటే మనం నార్మల్గా అసలు ఏ టర్మ్స్లో ఉంటాయి, ఎక్స్ కామా వై కామా సి అనే టర్మ్స్లో ఉంటాయి ఏంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది. కానీ ఇక్కడ పోలార్ ఫామ్లో ఎలా అంటే ఎక్స్ ప్లేస్లో ఆర్ ఉంటుంది, వై ప్లేస్లో టేటా ఉంటుంది. అంటే ఆర్ యొక్క టర్మ్స్, టేటా యొక్క టర్మ్స్, నెక్స్ట్ కాన్స్టెంట్స్ అనేవి ఉంటే దానికి మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది చేస్తాం. ఇక్కడ ఏంటి, అక్కడ మనం సి అనే దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం ఏం చేస్తాం, వై డాష్ అనేది చేస్తాం, అంతేనా, డివై బై డిఎక్స్. ఇక్కడ ఏం చేస్తాము అంటే డిఆర్ బై డి టీటా చేస్తాం. ఏం చేస్తాం, డిఆర్ బై డి టీటా చేసి మనకి ఇచ్చిన ఆ యొక్క కాన్స్టెంట్ అనే దాన్ని ఎలిమినేట్ చేస్తాం. సో ముందు మనం ఏం చూసాము, డివై బై డిఎక్స్ ప్లేస్లోన మైనస్ డిఎక్స్ బై డివై అనేది రీప్లేస్ చేయడం అనేది చూసాం. అదేవిధంగా ఇక్కడ డివై బై డిఎక్స్ అంటే ఏంటి, డిఆర్ బై డి టీటా. ఈ డిఆర్ బై డి టీటా అనేది దేంతో రీప్లేస్ చేస్తాము అంటే మైనస్ ఆర్ స్క్వేర్ డి టీటా బై డిఆర్ తోటి రీప్లేస్ చేస్తాము. సో దీని ప్లేస్లో మనం ఆ మైనస్ ఆర్ స్క్వేర్ డి టీటా బై డిఆర్ అనేది రీప్లేస్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, వేరియబుల్ సపరబుల్ చేస్తాము. ఆ వేరియబుల్ సపరబుల్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ అనేది చేస్తామట. సో ఇది వర్కింగ్ రూల్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఎలా అయితే చేస్తామో అలానే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే పోలార్ ఫామ్లో ఏంటంటే ఎక్స్వైలు ఉండవు, ఇందులోన ఆరు టీటా యొక్క టర్మ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ కార్డియాయిడ్స్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 మైనస్ కాస్ టీటా, వేర్ చూడండి ఇక్కడ ఏంటి ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ కాస్ టీటా అని ఇచ్చారనమాట. ఇక్కడ ఏ అనేది పారామీటర్, అంటే ఏంటి, ఏ అనేది కాన్స్టెంట్ అనేది వాళ్ళకి క్వశ్చన్లో ఇచ్చేసారు. ఏ అనేది ఏంటి, కాన్స్టెంట్. సో ఇక్కడ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఈ ఏ అనేది ఇక్కడ ఉంచేసి మనకి ఓన్లీ ఏ యొక్క వాల్యూ కావాలి అనుకుంటే ఈ టోటల్ టర్మ్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈ మల్టిప్లై చేసిన దీన్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో ఆర్ బై 1 మైనస్ కాస్ టీటా అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇలా ఉంచండి, దాన్ని ఏం చేయొద్దు. సో ఇక్కడ ఇచ్చిన ఈ వచ్చిన ఈక్వేషన్ అనే దాన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు టీటా, దేంతో చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు టేటాతో చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఏంటి, ఆర్ని విత్ రెస్పెక్ట్ టు టేటాతో చేయాలి అంటే ఆర్ అంటే ఏంటి, సో డిఫరెన్షియేటింగ్ ఆఫ్ ఆర్ అంటే 1 కదా. సో 1 ఇంటూ నెక్స్ట్ ఇది ఏంటి, ఇది వేరొక టర్మ్. మనకి ఎప్పుడైతే టేటాతో టర్మ్స్ అవి వస్తే దానికి ఈ టర్మ్స్ అనేవి అవసరం లేదు, కానీ ఇది సపరేట్ సింబల్. సో టేటా కాదు, ఇది ఆర్, కాబట్టి దీనికి మళ్ళీ మనం విత్ రెస్పెక్ట్ టు టేటా తోటి డిఫరెన్షియేట్ చేస్తాం. సో 1 ఇంటూ డిఆర్ బై డి టీటా అంటే ఏంటి, డిఆర్ బై డి టీటా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ దీన్ని ఏం చేద్దాము అంటే దీన్ని చూడండి, ఏ ఇంటూ 1 అంటే ఏ మైనస్ ఏ ఇంటూ కాస్ టీటా అంటే ఏ కాస్ టీటా. సో డిఫరెన్షియేటింగ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, కాన్స్టెంట్ కదా. సో డిఫరెన్షియేటింగ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే వాల్యూ ఎంత, 0. సో ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. మరి ఇక్కడ మైనస్ ఏ కాస్ టీటా ఉంది కదా. సో మైనస్ ఏ అనేది సో ముందు పెట్టుకొని మనం డి బై డి టీటా ఆఫ్ కాస్ టీటా అనే దానికి మనం ఏం చేస్తామంటే ఫార్ములా అనేది చూస్తాం. మరి డి బై డి టీటా ఆఫ్ కాస్ టీటా అంటే ఫార్ములా ఏంటి మనకి, మైనస్ సైన్ టీటా. చూడండి ఈ సింబల్స్ మర్చిపోవద్దు, మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా, అందుకనే మనకి ఏంటి ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా నేను ఒక షార్ట్ రూపంలోనే పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, డి బై డీటా ఆఫ్ కాస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా వచ్చింది. ఆల్రెడీ మనకి ఏముంది ముందున, మైనస్ ఏ అనేది ఉంది. సో మైనస్ ఏ ఇంటూ మైనస్ సైన్ టీటా అంటే ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఏ సైన్ టీటా, ఇదే కదా వస్తుంది,
అంతేనా? ఇదే కదా, ఈ టర్మే కదా వస్తుంది. సో దీన్నే మనం ఇక్కడ రాసుకోవడం అయితే జరిగింది. మరి ఏ అంటే ఏంటి? ఏ అంటే ఆల్రెడీ మనం తీసుకున్నాం ఏంటి, r/1 - cos θ. సో ఇచ్చిన ఈక్వేషన్ నుండి ఏ అనే టర్మ్ని ఇలా రాసుకున్నమాట. సో దాన్ని ఈ ఏ ప్లేస్లో రీప్లేస్ చేసుకొని ఇంటూ sin θ చేస్తాము. ఓకేనా? ఎందుకు మనం అలా చేస్తాము అంటే, మరి మనం అసలు ఎలిమినేట్ చేస్తుంది ఏంటి చెప్పండి? ఎలిమినేట్ చేస్తుంది ఏంటి అంటే ఏని ఎలిమినేట్ చేస్తున్నాం. అదేంటది? కాన్స్టెంట్. ఏ ఈజ్ ఎ పారామీటర్ అన్నాడు కాబట్టి, పెరిమీటర్ అన్నాడు కాబట్టి అదొక కాన్స్టెంట్ అనుకుంటున్నాం. మరి మనకి కాన్స్టెంట్ ఎలిమినేట్ చేయడానికి డిఫరెన్షియేట్ చేస్తున్నాం dr/dθ. మరి ఇక్కడ మళ్ళీ ఏ వచ్చింది, అప్పుడు మనం దాన్ని మళ్ళీ చేయడం కోసం దీన్ని రీప్లేస్ చేసాము. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ అనే టర్మ్ లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే రీప్లేస్ చేస్తాం. ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్ ఏంటి, రీప్లేస్. ఏంటి, dr/dθ ప్లేస్లోన -r² dθ/dr అనేది రీప్లేస్ చేస్తాం. సో దీని ప్లస్ ఇది రీప్లేస్ చేశాక r ఇంటూ sin θ/1 - cos θ. మరి ఇక్కడ ఒక r ఉంది, ఇక్కడ ఒక r ఉంది. మరి ఇలా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసే బదులు మీకు ఇంకా అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ఉన్న r అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వచ్చేస్తే డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఒక r ఉంది అంటే ఇక్కడ ఒక r, ఇక్కడ ఒక r క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ ఒక r మిగులుతుంది. ఓకే, సో -r dθ/dr = sin θ/1 - cos θ. సో మనం ఏంటి, సో రీప్లేస్ కూడా చేసేసాము. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వేరియబుల్ అండ్ సెపరబుల్. వేరియబుల్ అండ్ సెపరబుల్ అంటే సో సేమ్ సింబల్స్ అన్ని ఒక సైడ్ తీసుకొని వస్తాము. సో ఓకేనా? సో ఇక్కడ ఏంటి 1 - cos θ. సో ఇక్కడ ఏంటి, మనకి dθ అనేది ఇక్కడ ఉంది. సో మేడం ఇదంతా మార్చే బదులు ఈ dθ అనేది ఇటువైపు తీసుకొచ్చేస్తే సరిపోతుంది కదా. సో ఈ dθ అనేది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, ఈ న్యూమరేటర్ అనేది రైట్ సైడ్ వచ్చేస్తే ఏమవుతుంది, డినోమినేటర్కి వచ్చేస్తుంది. అంటే 1/dθగా వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా dθ కానీ dx కానీ dy కానీ సో డిఫరెన్షియేట్ చేసే ఏదైనా కూడా న్యూమరేటర్లోనే ఉండాలి, అవి డినోమినేటర్లో ఉండకూడదు. సో అటువంటి ఫార్ములాస్ కూడా మనకి ఏమీ లేవు. ఉన్నాయి ఏంటి అలాంటి ఫార్ములాస్? లేవు కదా. సో అటువంటి ఫార్ములాస్ కూడా ఏం లేవు కాబట్టి మనం dθ అనేది ఎప్పుడు న్యూమరేటర్లోనే ఉంచుకోవాలి. సో ఇది న్యూమరేటర్లో ఉండాలంటే తప్పకుండా మనం వీటినే మనం అటు సైడ్ పంపించాలి. అప్పుడు ఈ వీటిని ఇటు సైడ్ పంపించినప్పుడు న్యూమరేటర్లో ఉన్నది డినోమినేటర్లోకి, డినోమినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి మారుతుంది. అవునా? సో అప్పుడు 1 - cos θ/sin θ ఇంటూ dθ. మరి ఇక్కడ dr అనేది డినోమినేటర్లో ఉంది కదా, మరి dr అనేది డినోమినేటర్లో ఉండకూడదు కదా. సో న్యూమరేటర్లో ఉండదు కాబట్టి ఈ dr అనేది ఇటువైపు వచ్చేస్తుంది, అంటే న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. ఈ r అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. సో -r అనే దాన్ని మనం ఇటువైపు తీసుకొస్తాం కాబట్టి -dr/r. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఏంటి, 1 - cos θ/sin θ. అంటే ఇక్కడ ఏంటి, 2 టర్మ్స్ ఉన్నాయి. 1 ఒక టర్మ్ ఉంది, -cos θ ఒక టర్మ్. సో 1/sin θ dθ -cos θ/sin θ dθ = -dr/r. సో ఇక్కడతోటి వేరియబుల్ సెపరబుల్ అయిపోయింది, అంతే కదా. సో థీటా ఎటుందో థీటా అన్నీ ఒకవైపు, ఆర్లన్నీ ఒకవైపు తీసుకొస్తాం కాబట్టి వేరియబుల్ సెపరబుల్ అనేది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంటిగ్రేషన్ చేయాలి దానికి. ఓకే చూడండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మనం ఏదైతే వేరియబుల్ సెపరబుల్ చేసామో వాటిని మనం ఏం చేస్తాం అంటే ఇంటిగ్రేట్ చేస్తాం. ఇక్కడ చూసినట్లయితే 1/sin θ cos θ/sin θ అంటే మనకి ఏం తెలుస్తుంది, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేవి మనకు గుర్తుకు రావాలి. సో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్లోన 1/sin θని ఎలా రాసుకోవచ్చు, మనం కొస్కెన్ థీటాగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, కొస్కెన్ థీటా. కొస్కెన్ థీటాని 1/sin θగా రాసుకోవచ్చు. cos θ/sin θని cot θగా రాసుకోవచ్చు. cot θని cos θ/sin θగా రాసుకోవచ్చు. ఒకవేళ sin θ/cos θ ఉంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, tan θగా రాసుకోవచ్చు. ఇది tanకి రివర్స్ కాబట్టి cot θ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రీలో. ఓకే, సో ఇవి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. 1/sin θ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే కొస్కెన్ థీటా. ఇలాగే చేయాలంటే చేసుకోవచ్చు, కానీ ఎందుకు ఇంత పెద్ద ఫార్ములా. సో దాని బదులు ఒకేసారి చిన్నగా మనకు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ రాసుకోవచ్చు కాబట్టి తెలుసు కాబట్టి రాసుకుంటాం cot θ అని.
ఇక్కడ -1/r dr. మరి కొసెకెంట్ థీటా, ఇంటిగ్రల్ కొసెకెంట్ థీటా డి థీటా అంటే ఫార్ములా ఏంటి అంటే లాగ్ ఆఫ్ మోడ్ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా. ఏంటి కొసెకెంట్ థీటా ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్లో లాగ్ ఆఫ్ మోడ్ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా మైనస్ మరి కాట్ థీటా డి థీటా అంటే ఏంటి, లాగ్ ఆఫ్ సైన్ థీటా, లాగ్ ఆఫ్ మోడ్ సైన్ థీటా. ఫార్ములాస్ అనేవి నేర్చుకోవాలి. కొసెకెంట్ థీటా ఇంటిగ్రేషన్ కొసెకెంట్ థీటా అయితే లాగ్ మోడ్ కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా మైనస్ కాట్ థీటా అంటే లాగ్ మోడ్ సైన్ థీటా ఈక్వల్ టు -1/r అంటే లాగ్ ఆర్ ప్లస్. సో ఇవన్నీ లాగ్ టర్మ్స్లో ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్ని కూడా లాగ్ టర్మ్స్లోనే తీసుకుంటాము. మరి ఇక్కడ ఏంటిది మైనస్ చేస్తుంది, మైనస్ అంటే ఏంటిది ఏ రూపంలో ఉంది, లాగ్ m మైనస్ లాగ్ n రూపంలో ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు, లాగ్ m/nగా రాసుకోవచ్చు. సో లాగ్ ఆఫ్ m అంటే ఏంటి కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా బై n అంటే ఏంటి సైన్ థీటా. సో సైన్ థీటా ఈక్వల్ టు, సో ఇది కూడా అంతే కదా, ఇది ఎలా ఉంది మనకి ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఎలా రాసుకోవచ్చు, లాగ్ c మైనస్ లాగ్ rగా రాసుకోవచ్చు కదా. సో ఇది ఫస్ట్ రాసుకుంటే ఇది సెకండ్ రాసుకుంటే లాగ్ c మైనస్ లాగ్ r అంటే లాగ్ m మైనస్ లాగ్ n రూపంలో ఉంది. అంటే లాగ్ m/n అంటే లాగ్ c/r. ఇక్కడ ఉన్న లాగ్ ఇక్కడ ఉన్న లాగ్, సో ఈ లాగ్ అనేది ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, కొసెకెంట్ థీటా మైనస్ కాట్ థీటా బై సైన్ థీటా ఈక్వల్ టు c/r అనేది మిగులుతుంది. సో ఇది ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఈ విధంగా మనం ఏంటి పోలార్ ఫామ్లోన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది యూజ్ చేసి కాన్స్టెంట్ అనేది రిమూవ్ చేసి సో దాని యొక్క వేరియబుల్ సపరబుల్ అనేది నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.